హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ క్యాబేజీ పెసరపప్పుతో కర్రీ చేస్తున్నానండి. ముందుగా మిక్సీ జార్లో కాసిన్ని కొబ్బరి ముక్కలు, కొంచెం అల్లం, అలాగే వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి ఇలా కొంచెం వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇందులోకి కారంకి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసి ఇంకొకసారి బరకగా గ్రైండ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇలా గ్రైండ్ అయింది. ముందుగా క్యాబేజీని కట్ చేసి వాటర్లో వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పెసరపప్పును కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. టైం లేకపోతే అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. పెసరపప్పు నానాల్సిన అవసరం ఏం లేదు. అలాగే ఆనియన్స్ని, టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసాను. ఇవి చిటపటలాడుతుండగా అందులోకి కాస్త కరివేపాకు, ఆనియన్ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేద్దాము. అంత వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిని ఆయిల్లోనే కాసేపు మగ్గించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. ఇలా స్టవ్ను సిమ్లోనే ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి కాసేపు. ఈ పేస్ట్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక కాస్త పసుపు కూడా వేసుకుందామండి. నేనైతే 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇలా వేసుకొని ఇంకొకసారి ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి పెసరపప్పుని, వాటిని కూడా వాష్ చేసుకొని వాటర్ అంతా వంపేసుకొని ఇలా పెసరపప్పును కూడా వేసుకోవాలండి. ఆ మసాలాకి పెసరపప్పు మంచిగా పట్టేలాగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకే క్యాబేజీ తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేస్తున్నానండి. ఇలా అన్నింటినీ వేసి ఇప్పుడు అందులోకి టమాటా ముక్కలు, మిగిలి ఉన్న ఆనియన్ ముక్కలు కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకున్నాను. తగినంత వాటర్ వేసుకున్నాను అన్నమాట. వాటర్ వేసుకొని కుక్కర్ మూతను పెట్టి స్టవ్ను మీడియంలో పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు చూసారా, కుక్కర్ మూతను తీసి ఇలా మంచిగా కలుపుకోవాలి. 1 విజిల్కే ఎంత బాగా ఉడికిపోయింది కదా. పెసరపప్పు, క్యాబేజీ మంచిగా కలిసిపోయి ఉడికిపోయాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా మీ ఇంట్లో క్యాబేజీ నచ్చదా? అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. రోటీలో అయినా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.